సరిగ్గా వస్తున్నానా లేదా? బానే ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమతల మమ్మీ లక్ష్మిని, అలియాస్ ప్రెసిడెంట్ లక్ష్మి. ఈ రోజు నేను మీకు నేర్పించే వంటకం పేరు దురదగుంటాకు ఉప్మా. ఇది నోటి దురద ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సౌండ్ తగ్గించరా. మా అబ్బాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడతాడండి. అబ్బా ఏంటమ్మా? నోరు మోస్తావా ఎదవకానా? ఇక్కడ మాట్లాడుతున్నాను వీడియోలో. నేను యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశానని మా అబ్బాయికి తెలియదండి. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? అరవద్దని చెప్పానా సచ్చినోడా? అబ్బా నన్ను అరవద్దని నువ్వు అర్థం చెప్తావేంటే? అసలు ఏం చేస్తాను? వంటగది నుంచి ఎంత పెంటకం పోతుంది. దురదగుంటాకు ఉప్మారా. దురదగుంటాకు ఉప్మానా? అసలు దాంతో కూడా ఉప్మా చేస్తారేటే? మరి మామూలు ఉప్మా అంటే బోర్ కొడుతుంది అన్నావు కదరా, అందుకే దురదగుంటాకేసా. ఓ అమ్ము, ఇదేదో తేడాగా ఉంది. అర్జెంట్ గా జంప్ అయిపోవడం బెటర్. ఇదిగోండి ఫ్రెండ్స్, వీడే మా అబ్బాయి. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. ఎలాంటి ప్రయోగాలు మీ ఇంట్లో చేయకండి. ఊరుకోరా ఎదవా. మా అబ్బాయికి కొంచెం జోక్స్ ఎక్కువండి. అన్ని నా పోలికలే అనుకోండి. ఇప్పుడు దీన్ని వీడి చేత టేస్ట్ చేయించి మీకు రివ్యూ ఇప్పిస్తాను. ఓ అమ్ము, దీన్ని తిన్నాక రివ్యూ ఇవ్వడానికి ఎవడైనా ఉంటాడైతే? ఏం కాదు, దురదగుంటాకేసాను కదా, నీ నోటి దురద కూడా తగ్గుద్ది. చూసారా ఫ్రెండ్స్, ఉప్మా తిన్నాక వీడి నోటి నుంచి మాటే రావట్లేదు అంటే ఉప్మా సూపర్ హిట్. ఇంకా ఇలాంటి రుచికరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మమతల మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రెస్ట్ ఇన్ పీస్. ఈడేంటి కాకరట డైరెక్ట్ నోట్లో పడినట్టు మొహం అలా ఇట్టాడు? కాకిరెట్ పడినా పర్లేదండి, కానీ అంతకన్నా దారుణం ఏంది పడింది. ఏంటది? దురదగుంటాకు ఉప్మా. దురదలు తగ్గడానికా? కాదు, నోటి దురద తగ్గడానికి. ఓ పోర్ డాడీ, ఐ కెన్ సెన్స్ యువర్ సెన్స్. డోంట్ ఫీల్ టెన్స్. ఒక్క స్పూన్ కేలా అయిపోతారేంటి? గిన్నె నిండా ఉంది, తినండి. అమ్మా తల్లి, నీ ఉప్మా తినడం కన్నా ఉలగ నాయకని విక్రమ్ సినిమాకి వెళ్ళడం బెటర్. నేను పోతున్నాను. హలో చారు. హాయ్ జగ్గు, ఏం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే తిన్నా. హో, నేను ఇచ్చిన మ్యాంగోస్ తింటున్నావా? నువ్వు మ్యాంగోస్ ఇచ్చావా? ఎప్పుడు? అదేంటబ్బా అలా అంటావు? నిన్నే కదా 2 బుట్టలు పంపించాను. 2 బుట్టలా? ఓ అవా, అదే అదే ఆ మ్యాంగోసే తిన్నాను. అవునా, ఎలా ఉన్నాయి? తీయగా ఉన్నాయి, నీలాగే. హో, థ్యాంక్ యూ. సరే చారు, టెంకలు చేయగాలి, మళ్ళీ చేస్తానే. బాయ్. ఏంటి 2 బుట్టలు మామిడి పళ్ళు పంపిందా? నాకెక్కడా కనిపించలేదే. ఏవై ఉంటాయబ్బా? సరే లక్ష్మిని అడుగుదాం. లక్ష్మి, లక్ష్మి. ఏంటండి? నిన్న 2 బుట్టలు మామిడి పళ్ళు పంపించిందంట, నువ్వేనా చూసావా? పంపించిందా? ఎవరది? అదే అదే ఆఫీసు అందరు ఎంప్లాయీస్ కి పంపించింది. మన ఇంటికి కూడా పంపించారట, నువ్వేనా చూసావా? అవా, చూసాను. ఓ ఏవవి? అర్జెంట్ గా ఓ పండు కోసివ్వు. కోయడానికి కత్తుంది కానీ పళ్ళే లేవు. పళ్ళు లేవా? అదేంటి? ఆ మామిడి పళ్ళన్నీ మనుగడు ఎప్పుడో తినేసాడుగా, ఇంకెక్కడుంటాయి? 2 బుట్టలు మామిడి పళ్ళు తినేసాడా? అది పొట్ట కుప్ప తొట్ట అన్ని ఎలా పట్టాయే? ఊరుకోండి, ఎదిగే కుర్రోడి మీద దిష్టి పెడతారు. ఆ నిలువుగా ఎదిగితే పర్వాలేదే, కానీ అడ్డదిడ్డంగా తిని అడ్డంగా ఎదుగుతున్నాడు. మీకేదో పెద్ద 6 ప్యాక్ ఉన్నట్టు. మీకంత మామిడి పళ్ళు మీద మోజుంటే మార్కెట్ కి వెళ్ళి కొనుక్కోండి, నా కొడుకు మీద పడే అడ్డం కాదు. సర్లే, ఏం చేస్తాం? ఈ సీజన్ లో ఒక పండు కూడా తినలేదు, వెళ్ళి తెచ్చుకుంటాం. వాలా ఆటో వాలా గోరా నయా వర్షం ఆటో వాలా ఫాస్టర్ దెన్ ఓలా కమ్ లెట్స్ డూ జింగాలాలా. ఇదిగో బాబు, స్టేషన్ కి వస్తావా? ఏం స్టేషన్? పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా, ఫైర్ స్టేషనా, బస్ స్టేషనా, మెట్రో స్టేషనా, ప్లే స్టేషనా? క్లారిటీ కావాలి. రైల్వే స్టేషన్ అయ్యా, వస్తావా? మీరు డబ్బులు ఇవ్వాలి కానీ రైల్వే స్టేషన్ కి స్పేస్ స్టేషన్ కూడా వచ్చేస్తాను, పదండి. అటెక్కడికి? ఆటో తీవా? మీరు రమ్మన్నది నన్ను కదా, ఇంకా ఆటో ఎందుకు? ఇదిగో బాబు, స్టేషన్ కి వస్తావా? వర్స్ట్ ఆటో కాదు, బజాజ్ ఆటో. నీ ఇలా ఆటోలు ఏడాలేనా తీడాలు ఏమన్నా ఉన్నాయా? డీజిల్ అయిపోతే తొయ్యడాలు కూడా ఉంటాయి, పర్లేదా? ఆటో పంచలాపి ఆటో తీరా బాబు, అక్కడ ట్రైన్ కి టైం అయిపోతుంది. సరే ఎక్కండి. సార్ మీది ఏరియా? కోకటిపల్లి అయ్యా. కోకట్పల్లా? మాది కోకట్పల్లే సార్. అవునా, ఎక్కడ మీది? ముందు మీది ఎక్కడో చెప్పండి. రామాలయం లేదు? రాముడు ఉంటాడు, రామాలయం తెలుసు. దాని పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. ఓ అవునా,
మాది అక్కడే సార్. ఎక్కడ? మియాపూర్. మరి కొకటిపల్లి అన్నా? మియాపూర్ కుక్కటిపల్లి పక్క పక్కనే కదా సార్, అందుకే అలా చెప్పాను. ఓహో, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు సార్? తిరుపతి అయ్యా. ఓహో, అయితే మీరు వెళ్ళొచ్చేసరికి గోవిందా గోవిందా. ఏమన్నావయ్యా? అదే ఆ శ్రీవారి ఆశీస్సులు మీపై మీ ఇంటిపై ఎప్పుడు ఉండాలని గోవిందా గోవిందా అంటున్నా. థ్యాంక్ యూ. మాటల్లో పడి ట్రైన్ సంగతే మర్చిపోయాం. త్వరగా పద, మళ్ళా ట్రైన్ వెళ్ళిపోద్ది. మీకు ఎందుకు సార్, మిమ్మల్ని ట్రైన్ ఎక్కించే బాధ్యత నాది. సర్లే, త్వరగా పద. షట్ మ్యాన్, క్రాప్ క్రాప్. రైల్వే గేట్ వేస్తాడు, ఓ 5 minutes వెయిట్ చేయాలి. రైల్వే గేట్ వేస్తాడా? అయితే ఇంకో పావు గంట దాకా తీడు, నేను ట్రైన్ మిస్ అయిపోయినట్టే. బా ఇటు గోలేంట్రా బాబు. సార్ మీరు ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి అంతే కదా? అవును. నా కిరాయి డబ్బులు ఇవ్వండి. ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న విన్యాసం మిస్టర్ కుక్కట్పల్లి వాసి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. దీస్ స్టంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఆటో వాలా గోరా. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ఓకే? తిరుపతి నుంచి వచ్చేటప్పుడు లడ్డు తీసుకురా, మర్చిపోకు. ఆ తిరుపతి పోయే ట్రైన్ కాదబ్బే, అస్సాం పోయే ట్రైన్. అయితే ఆడ అస్సామే. చా, లడ్డు మిస్ అయిపోయింది. మీరేంటి అలా చూస్తున్నారు? ట్రైన్ స్టేషన్ లోనే కాదు, ఇలా టెన్షన్ లో కూడా ఎక్కచ్చు. జై బోరే ప్లస్. ఏ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే కొట్టని జామ పండు సిగ్గుపడుతుంది. ఏ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే కొట్టని జామ పండు సిగ్గుపడుతుంది. ఇది ఏ తోటదో ఏ పేటదో, ఏ తోటదో ఏ పేటదో. ఈ పేటదే జగ్గు. హే పంకు, నువ్వేంటెక్కడా? మ్యాంగోస్ కొందామని వచ్చాను జగ్గు. అవునా? నువ్వేమనుకోపోతే నిన్న ఒకటి అడగచ్చా? నా మనసు తప్ప ఏదైనా అడుగు. అదెందుకు నాకు? కొంప తీసి నా బాడీలో నువ్వేనా బగ్గు పెట్టావా? నేను ఎప్పుడు మార్కెట్కి వచ్చినా నువ్వు కూడా అదే టైం మార్కెట్కి వస్తావు. పెట్టాను జగ్గు. ఎక్కడా ఎక్కడా? నీ మనసులో. నీ పెళ్ళైనా పిల్ల చేష్టలు పోలేదు నీకు. ఇంకోసారి నేను వచ్చినప్పుడు మార్కెట్ లో కనిపించావు అనుకో, బాగో చెప్తున్నాను, అసలుగా మా ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి. దూరం వెళ్ళి. చీ, ఇది ఎక్కడ మాయదారి సంత? పలకరించినా తప్పే. సరే బాయ్ జగ్గు. ఈ రోజు ఎలాగైనా 100 రూపాయలకి మినిమం 2 బొట్టలు కొనాలి. అయ్యి బాబు, ఈనేటి ఎలా వస్తున్నాడు? ఇప్పుడు కనుక ఇంటి దొరికామంటే 100 రూపాయలకి షాప్ అంతా మడతెట్టేస్తాడు. నేను జంపు. ఈడేంటి ఇలా మాయమైపోయాడు? సర్లే, పక్క షాప్కి వెళ్దాం. ఎంతయ్యా మామిడి పళ్ళు? కేజీ 200 అండి. కేజీ 200? ఎందుకయ్యా అంత రేటు? అసలు మామిడి పండు అంటే ఏంటి? సార్ మీరు మొదలెట్టకండి. ఈ మామిడిపల్లి బేరం వీడియో ఆల్రెడీ పక్ష షాప్ చూపించాడు. మీరు ₹1 ఇండియన్ అడిగేసే టైపు. అందుకే మార్కెట్ మొత్తం మిమ్మల్ని బ్యాన్ చేస్తాం. చెప్పిన రేటుకి కొంటే కొనండి, లేకపోతే లేదు. తగ్గేదే లేదా? తగ్గించేదే లేదు. మీ మ్యాంగోలు తెగ మీరేంటి ఎలా తయారయ్యారు? యో అంకుల్, ఒరే గోరా, నువ్వేంటి అవతారం ఏంటి? నేను ఆటో వాణ్ణి రజనీకాంత్ రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఆటో వాలా గోరాగాణ్ణి రా. నా ఆటో ఎక్కి డబ్బులెత్తే దింపుతానురా. ఎక్కడికరా నువ్వు దింపేది? ఇక్కడ అందరూ కలిసి నాకు దింపేశారా. ఏమైంది అంకుల్, మొహం మ్యాంగోలా పెట్టారేటి? ఆ మ్యాంగో వల్లే పెట్టాను. సీజన్ ఎండింగ్ వచ్చినా ఇప్పటిదాకా ఒక మ్యాంగో కూడా మింగలేదు. సర్లే కొనుక్కుందాం మార్కెట్కి వస్తే ఇక్కడ ఒక్కరు కూడా నాకు అమ్మట్లేదు. ఏంటి మీరు మ్యాంగోస్ కొనుక్కుంటారా? ఏరా, నువ్వు కొనవా? కొనుక్కునే కర్మ మనకేంటి అంకుల్, మనకు తోట ఉంది కదా. ఏంటి నీకు తోట ఉందా? నాకంటే నాకు కాదు, తెలిసిన వాళ్ళకి. ఓహో, మనకి ఇస్తారేట్రా? ఇవ్వడాలు ఏముండవు అంకుల్, మనకి ఎన్ని కావాలో అన్ని కోసుకోవడమే. అబ్బా, నీ మాటలు ఏంటంటేనే మామిడి పండు తిన్నాను, స్వీట్గా ఉందిరా. మరి ఇంకా ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేస్తారు ఎందుకు? సంచులు పట్టుకుని పదండి, కోసేసుకుందాం. కోసేసుకుందాం. ఇదే అంకుల్ మన తోట. ఎలా ఉంది? ఒరే, గోడ దూకిసి తీసుకొచ్చావేట్రా? మెయిన్ ఎంట్రీ నుంచి వద్దుగా. మెయిన్ ఎంట్రీ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంకుల్, దారి లేదు. ఓహో, అలా అయితే ఓకే. సరిగ్గా చూసుకోండి అంకుల్. ఏ టైప్ మామిడి పళ్ళు కావాలి? బంగినపల్లి కావాలా, చెరుకు రసాలు కావాలా, కొత్త పిల్లి కొబ్బరి కావాలా, నూజివీడి రసాలు కావాలా, పంకజం కావాలా, చారులత కావాలా? ఊరికే అంకుల్, జోక్ చేశా. నా బతుకండి అందరికి జోకులు అయిపోయింది. అయినా ఇప్పుడు మ్యాంగోస్ ఫస్ట్, జోక్స్ నెక్స్ట్. పద. ఈ చెట్టుకేవో ఎక్కువ కాయలు ఉన్నట్టున్నాయి అంకుల్, వంగండి. వంగాలా? ఎందుకు? మరి మామిడి పళ్ళు మింగాలా, అందుకే వంగండి. సరే. ఏ జై బంగినపల్లి. అంకుల్, నేను ఒక్కొక్కటి వేస్తా ఉంటాను, సరిగ్గా క్యాచ్ చేయండి. సరేరా. ఈ కాయి నాదే, ఆ కాయి నాదే, ఆ కొమ్మంచున కాసేసిన మ్యాంగో నాదే. ఏ చీకేద్దాంలే.
అంకుల్ క్యాచ్. ఓకే ఓకే. అబ్బా పిందె పండైందిరా గోరా. దీన్ని చూస్తుంటే ఇప్పుడే పిసుక్కొని తినేలాని ఉంది. అంకుల్ అది తర్వాత పిసుక్కుందరులే గాని మిగిలిన ఆత్మని క్యాచ్ పట్టండి. ఓకే ఓకే. ఏయ్ ఈయనవడు తోట ఓనర్ అయి ఉంటాడు. వాళ్ళ పళ్ళు కోసుకుంటూ పలకరించకపోతే బాగోదు. ఓసారి పలకరిద్దాం. హలో గురువు గారు నమస్తే. మామిడి పళ్ళు సూపరు. ఎవరా మీరు? దొంగ సచిన వాళ్ళారా? అంకుల్ ఆడినెందుకు గెలికారు? నువ్వే కదరా తెలిసిన వాళ్ళు అన్నావు, అందుకని పలకరించాను. అబ్బా ఆడు నాకు తెలుసు అన్నాను కానీ నేను ఆడికి తెలుసు అన్నానా? ఇప్పుడు ఆడికి దొరికామంటే మన కాయలు కచోరీ అయిపోతాయి. అంకుల్ లెగెత్తురా. అబ్బా రే గేది నువ్వేంటి రామేదెక్కు. సారీ అంకుల్ రాంగ్ ల్యాండింగ్. ఇప్పుడు దిగేం టైం లేదు కానీ లెగెత్తండి. సరే సరే. దరదం 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 దం దరదం 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 దం దరదం 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 దం దం దరదం దం దం. ఒరే డ్రమ్ము నాకిక్కడ దమ్మైపోతుందిరా. పైన కూర్చుని నువ్వు బాగానే పాటలు పాడుతున్నావు, కింద నాకు ఇక్కడ పగిలిపోతుంది. పరిగెట్టండి అంకుల్, దొరికామంటే మన మ్యాంగోస్ పిసికేస్తాడు. ఊహించని చిత్ర విచిత్రం, మ్యాంగో కై చాచిన అస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. అమ్మని అమ్మ గోడొచ్చింది. దోస్తీ ఏ పిచ్చా. ఈడేంటీడు స్పైడర్ మ్యాన్ లో గోడెక్కిస్తాడు. ఊరే నన్ను పైకి లాగరా, అక్కడ తాతగాడు వచ్చేస్తున్నాడు. చెయ్యట్టుకోండి. అది అంతే, పైకి లాగు. లాగుతున్నాను ఉండండి. అబ్బా అమ్మా అజ్జి బాబోయ్. ఒరే ఈయన మ్యాంగో చిత్త కూడా ఎత్తున్నాడు రా, త్వరగా లాగు. ఏంటి లాగేది లంగా బొందు? మీరేమన్నా టీ స్పూన్ బరువు ఉన్నారా, టన్ను బరువు ఉన్నారు? గ్రిప్ దొరకట్లేదు అంకుల్, స్లిప్ అయిపోయేలా ఉంది. ఒరే ఇప్పుడు స్లిప్ అయ్యానంటే పిప్పి పిప్పి చేసేస్తాడు రా, లాగరా. సారీ అంకుల్, యు ఆర్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. అబ్బా ఒరే గోరా హ్యాండ్ ఇచ్చేసావు కదరా. తాత ఇప్పుడు తీస్తావుగా నా తాట? అలాంటిదే ఉండదురా అబ్బాయి. జస్ట్ చెట్టు కట్టేసి డ్రాయర్ లో తేనె పోసేస్తా, కండ చీమలు వచ్చి కసా కసా కొరుకుతాయి అంతే. కండ చేయాలా?